ఫ్రెండ్స్ మనము చిన్న బాల్కనీలో 9 ఇంచెస్ పాట్ లో స్వీట్ పొటాటో గ్రో చేసామన్నమాట. మార్కెట్లో చిలకడ దుంపలు కొంటాం కదా, దాని పైన భాగము కొంచెం కట్ చేసేసి వాటర్లో పెట్టాను అనమాట. వాటర్లో పెట్టిన తర్వాత చాలా బాగా గ్రో అయింది. జస్ట్ 1 వీక్లోనే రూట్స్ వచ్చేసి మంచిగా ప్లాంట్ అంతా లీవ్స్ బాగా వచ్చేసాయి అనమాట. తర్వాత 9 ఇంచెస్ పాట్లో పెట్టాను. దీనికి సాయిల్ మిక్స్చర్ వచ్చేసి ఇసుక ఎక్కువ ఉండాలండి. సాయిల్ అయితే కంపోస్ట్ సాయిలే వాడతాము రెగ్యులర్గా. కంపోస్ట్ ఒక 40%, ఇంకా 60% ఇసుక వేస్తే చాలా బాగా గ్రో అవుతుంది. అండ్ ఇది చాలా బాగా లీవ్స్ అవన్నీ కూడా బాగా హెల్తీగా గ్రో అయ్యాయి. మధ్య మధ్యలో దీనికి లిక్విడ్ ఫర్టిలైజర్స్, ఇంకా వేరే ఫర్టిలైజర్స్ మామూలు వేరే ప్లాంట్స్కి ఎలా వేస్తామో అలాగే వేసాము. మనము ఎప్పుడైనా పెసర్లు నానేస్తాం కదా, పెసర్లు నానేస్తే నైట్ అంతా నానపెట్టిన వాటర్ మనం కలెక్ట్ చేసుకోవాలి. మామూలుగా పెసర్లు మామూలుగా దేనికైనా వాడేసుకోవాలి. పెసర్లో నీళ్లు వాడతాం కదా, వాటర్ దాదాపు 1 లీటర్ వాటర్ ఉంది. ఈ లీటర్ వాటర్ లో మనము 1/2 స్పూన్ గానీ 1 స్పూన్ గానీ ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నాము. ఇది చక్కగా కలిపేసుకొని దీంట్లో వాటర్ మిక్స్ చేసుకుంటే 0.5% వాటర్ మిక్స్ చేసుకొని ప్లాంట్స్లో వేసేయచ్చు. లేదా ఏమి ఎప్సమ్ సాల్ట్ ఏమీ కలపట్లేదు అని అంటే డైరెక్ట్గా ప్లాంట్లో వేసేసేయచ్చు. ఈ వాటర్ని ఎక్కువగా థిక్గా ఉంది వాటర్, అంటే ఎక్కువగా ఫర్మెంట్ అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తే మాత్రం కొంచెం వాటర్ దాంట్లో డైల్యూట్ చేసి అప్పుడు ప్లాంట్స్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ ఎక్కువగా ఫర్మెంట్ అయినట్టుగా లేదు, నార్మల్గానే ఉన్నాయి. ఫర్మెంట్గా అయినట్టు తెలుస్తుంది ఏంటంటే ఎక్కువగా నురగ వచ్చేస్తుంది అనమాట. అలాగా నురగ ఏమీ లేదు, వాటర్ క్లీన్గా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ప్లాంట్స్లో వేసేస్తున్నాను. ప్లాంట్స్లో వేస్తే మైక్రోబియల్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అర్త్వామ్స్కి అవి మంచి ఫుడ్ లాగా ఉంటుంది అనమాట. సాయిల్లో అర్త్వామ్స్ ఉంటాయి కదా, అవి బాగా హెల్తీగా గ్రోత్ అవుతాయి అనమాట. అర్త్వామ్స్ ఎక్స్క్రీటా వచ్చేసి చెట్లకి ఎరువులు తయారవుతాయి అనమాట. సో అర్త్వామ్స్ హెల్తీగా ఉన్నాయనుకోండి, అవి సాయిల్ ని గుల్లపరుస్తుంటాయి. అలాగే దాని ఎక్స్క్రీటా తోటి మన ప్లాంట్స్ చాలా హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ ఫర్టిలైజర్ మనం డైలీ ఇవ్వచ్చు, లేదా రోజు విడిచి రోజు ఇవ్వచ్చు అనమాట. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ మనం డైలీ వాడుకునే పదార్థాలతోటి మనం చేసుకోవచ్చు. అలాగే వీటికి లీవ్స్ ఉంటాయి కదా, ఈ లీవ్స్ మనము మామూలుగా ఆకుకూరలాగా వండుకోవచ్చు అనమాట. చాలా హెల్తీ అనమాట, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అయితే దీంట్లో విటమిన్స్ A, C, K అండ్ B విటమిన్స్ చాలా ఉంటాయి. మంచి హెల్తీ లీఫ్ వెజిటబుల్ అనమాట. బి విటమిన్ కూడా చాలా ఉంటాయి. అలాగే పొటాషియం, మాగ్నీషియం, ఐరన్ కూడా చాలా ఉంటాయి అనమాట. మ్యాక్రోన్యూట్రియన్స్, క్యాలరీస్ అవన్నీ ఉంటాయి దీంట్లో. చాలా మంచి ఆకుకూర అనమాట స్వీట్ పొటాటో ఆకుకూర. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, ఫోలియేట్, ఇంకా మినరల్స్, మాగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, మ్యాంగనీస్, సెలీనియం, జింక్ ఇలాంటి మంచి మంచి ఎలిమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. మినరల్స్, ఫైబర్ రిచ్ అనమాట. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సోడియం, లో సోడియం, కొలెస్ట్రాల్ ఫ్రీ ఉంటుంది అనమాట ఈ ఆకుకూర. ఇంకా వేరే ఫర్టిలైజర్స్ అలాగే వేసాము. అలాగే డ్రాగన్ ఫ్రూట్ లో ఫైటోన్యూట్రియన్స్ చాలా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫ్రూట్ కట్ చేసిన తర్వాత, సీడ్స్ కలెక్ట్ చేసిన తర్వాత, స్కూప్ చేసిన తర్వాత టోటల్ గా ఎంటీ అనమాట. ఇదంతా పీల్ అనమాట, డ్రాగన్ ఫ్రూట్ పీల్. ఈ పీల్ వచ్చేసి మనం ఇప్పుడు ఫర్టిలైజర్ కి వాడుతున్నాం అనమాట. పీల్ ని చిన్న చిన్న ముక్కలు చేసేయాలి. ముక్కలు చేసేసి దాదాపు 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ లో ఈ పీల్ వేసేయాలి. ఒక 24 అవర్స్ దీన్ని నానబెట్టాలన్నమాట. నానబెట్టిన తర్వాత వాటర్ అంతా కూడా కలెక్ట్ చేసేసుకోవాలి. ఈ ముక్కలు పక్కన పెట్టేసుకోవాలి. ఆవాలు ఒక సగం స్పూన్, 1/2 స్పూన్ తీసుకున్నాను. హోల్ శనగలు, బ్లాక్ చెన ఈ కూడా 1/2 స్పూన్ వేస్తున్నాము. ఈ రెండు వచ్చేసి 1/2 స్పూన్ తీసుకున్నాం కదా, పౌడర్ చేసేసేయాలి. పౌడర్ చేసేసి ఇమీడియట్ గా వాటర్ ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఈ వాటర్ లో అవన్నీ తీసేసాం కదా, ఈ వాటర్ లో ఈ పౌడర్ కలిపేసేయాలన్నమాట. కలిపేసి నానబెట్టకుండా, ఫర్మెంట్ చేయకుండా డైరెక్ట్ గా వేసేసేయాలి. ఇప్పుడు ఈ సొల్యూషన్ కి సరి ప్రమాణంలో వాటర్ కలపాలన్నమాట. కలిపి డైల్యూట్ చేసుకోవాలి. డైల్యూట్ చేసుకొని ఈ సొల్యూషన్ వచ్చేసి మనం సాయిల్ లో వేసేయచ్చు డైరెక్ట్ గా.
తర్వాత ఈ ముక్కలు తీసి పెట్టాం కదా, ఇది మనం కంపోస్ట్ లో వాడుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ప్లాంట్స్ లో పేల్ లీఫ్ తగ్గుతుంది, అలాగే సన్లైట్ కూడా కరెక్ట్ మోతాదులో అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫైటోన్యూట్రియంట్స్ ఉండటం వల్ల ఎక్కువ లీవ్స్ బర్న్ అవ్వవు, అలాగే డిసీజ్ రెసిస్టెంట్ పెరుగుతుంది. జస్ట్ 3-4 days కే చాలా విపరీతమైన హెల్తీ ప్లాంట్స్ లాగా పెరుగుతాయి అన్నమాట. తర్వాత ఈ చాలా బాగా గ్రో అయింది. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అవి కొంచెం సాయిల్ అంతా తీస్తూ పోయాను అనమాట. అయితే రూట్స్ ఎక్కువ బాగా స్ప్రెడ్ అవ్వడానికి, కానీ పాట్ సైజే చిన్నది కదా, సో వాటికి ఇంకా ఎక్కువ స్పేస్ అయితే లేదు. స్వీట్ పొటాటో 3 to 4 months దాని హార్వెస్ట్ పీరియడ్ అనమాట. ఎక్కువ స్పేస్ ఉంటే మాత్రం చాలా ఈజీగా గ్రో అవుతుంది స్వీట్ పొటాటో. రీసెంట్గా హార్వెస్ట్ చేశాను. హార్వెస్ట్ చేస్తే మాత్రం ఇలా వచ్చాయన్నమాట స్వీట్ పొటాటో. అవి వాటికి స్పేస్ లేక రౌండ్ గా తిరిగిపోయాయి వాటి వేర్లన్నీ కూడా. ఇది పెద్దది కట్ చేసిన పీస్ ఇంత ఉంది. కట్ చేసిన తర్వాత ఇది ఎక్స్ట్రా ఇంత గ్రో అయింది, ఆ పీస్కే ఎక్కువ గ్రో అయింది ఇంత. దాని తర్వాత పక్కన నుంచి మళ్ళీ అవన్నీ రూట్స్ అన్నీ కూడా పెరుగుతూ వచ్చాయి. కొన్ని సేమ్ చిలకడదుంప షేప్ లాగే వచ్చాయి, కొన్ని మాత్రం ఇలా రూట్ లాగే ఉన్నాయి అనమాట. మన పైరేట్స్ ఆఫ్ కరీబియన్ లో ఒక జోన్స్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అలా ఉంది రూట్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు వచ్చేసి హార్వెస్ట్ చేసాము. రూట్స్ అన్నీ కూడా బాగా స్ప్రెడ్ అయిపోయాయి, అన్నీ హెల్తీగా ఉన్నాయి. సాయిల్ చూడండి ఎంత మంచిగా ఇట్లా ఇసుకలాగా ఉంది. ఇలా అయితే బాగా గ్రో అవుతాయి అనమాట. ఎక్కువగా ఎండ దీనికి ఏం పడదు, జస్ట్ ఒక 2 hours సాయంత్రం ఎండ మాత్రమే సరిపోయింది. సో ఎక్కువ ఎండ ఉంటే కూడా బాగుంటుంది. వాటర్ కూడా చాలా తక్కువ పట్టాలి, ఎక్కువ వాటరింగ్ వేయకూడదు వీటికి. అలాగే వీటికి లీవ్స్ ఉంటాయి కదా, ఈ లీవ్స్ మనము మామూలుగా ఆకుకూరలాగా వండుకోవచ్చు అనమాట. చాలా హెల్తీ అనమాట. సో ఈ ఆకుకూర కూడా వండాము, పెసరపప్పు వేసి ఆకుకూర వండాము. నార్మల్గా ఎలాగ మనము ఆకుకూరలో వండుతామో అలాగే వండామన్నమాట. ఎక్కువగా అయితే మా ఇంట్లో మాత్రం ఇలా సింపుల్గా చేసేస్తాము. ఎక్కువగా ఏం పెద్ద దానికి మసాలాలు ఏమి ఎక్కువ వేయమన్నమాట. కడాయిలో జస్ట్ ఆవాలు జీలకర్ర వేసేసి, వెల్లిపాయ వేసేసి, పసుపు వేసేసి, తర్వాత ఆకుకూరలు మంచిగా కడిగిన తర్వాత కట్ చేసేసి అవి కొంచెం ఆయిల్లో ఇలా సాటే చేయాలన్నమాట. కొంచెం ఏదైనా పచ్చి వాసన అది ఉంటే పోతుంది, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు దీనికి. తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి కొంచెంసేపు అలా ఉడకబెట్టేసి, తర్వాత కారము, ఉప్పు వేసేసి, పెసరపప్పు వేసేసి, కొంచెం వాటర్ వేసేసి మగ్గబెట్టేసేయాలి అంతే. బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇలాగా ఆకుకూరలు కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఈ స్వీట్ పొటాటో. అలాగే ఈ స్వీట్ పొటాటో ఇవన్నీ వచ్చాయి, ఇన్ని వచ్చాయి కదా 9 inches పాట్లో ఇన్ని స్వీట్ పొటాటో వచ్చాయి. ఇది వెయిట్ చేస్తే మాత్రం 630 grams వచ్చిందండి ఒక్క పాట్లో, 9 inches పాట్లో.
సో అలాగే ఇప్పుడు ఏంటంటే నాకు రీసెంట్గానే తెలిసింది స్వీట్ పొటాటో స్టెమ్స్తో కూడా మళ్ళీ గ్రో అవుతుందంట. సో దీని స్టెమ్స్ కూడా కట్ చేసి పెడుతున్నాను. నెక్స్ట్ టైంకి మళ్ళీ ఇవే స్టెమ్స్ పెట్టి చూస్తాను. సో ఈ స్వీట్ పొటాటో మాత్రం బాయిల్ చేసి తిన్నాము, చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. సో స్వీట్ పొటాటో రూట్స్, లీవ్స్ అన్నీ కూడా వాడుకోవచ్చు అనమాట. లేత లేత లీవ్స్ ఉంటాయి కదా, కొమ్మలు కొమ్మలు, అలాంటివి కూడా లీఫీ వెజిటబుల్ లాగా వాడుకోవచ్చు. సో మనం చిన్న బాల్కనీ అయినా కూడా మంచి హార్వెస్ట్ తీసుకున్నాము, హ్యాపీగా ఉందన్నమాట. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.